अवतार में है बाबा की जय। अवतार में है बाबा की जय। అవతార్ మెహే బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అద్భుత అవకాశంలో ప్రార్థనా గీతాన్ని శ్యామల గారు పాడతారు. అనంతరం ఈజ్ దట్ సో అనే పుస్తక పఠనాన్ని మనం చదువుకుందాం. హారతికి సుశీల వెంకట్రావు గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. శ్యామల గారు నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని పాడండి. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर। सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा। जोहारुलिवे श्री मेहर बाबा। महिनि जनिंचिन मानव रूपा। महिनि जनिंचिन मानव रूपा। इह परानंद जीवनमीवा। इह परानंद जीवनमीवा। भव भय भंजन परम पावन। भव भय भंजन परम पावन। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधत अंतमुचेसी। अज्ञानांधत अंतमुचेसी। दिव्य विज्ञान दृष्टि न संगी। दिव्य विज्ञान दृष्टि न संगी। अरिषड्वर्गमु अंतरिंपगा। अरिषड्वर्गमु अंतरिंपगा। अव्यय मोक्षं वनुग्रहिंपुमु। अव्यय मोक्षं वनुग्रहिंपुमु। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय जय मेहर बाबा जय। 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 अवतार मेहर बाबा की जय. जय बाबा अंडी अंदरिकी जय बाबा. ఈ అవకాశం ఇచ్చిన బాబాకి జై మీకు బాబా అందరికీ అండి. జై బాబా. శ్యామల గారు. జై బాబా. జై బాబా అండి. శ్యామల గారు ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. జై మనం బాబా. గత కొన్ని రోజులుగా ఈజ్ దట్ సో అనే ఇంగ్లీషు పుస్తకాన్ని తెలుగు ట్రాన్స్లేషన్ చేసిన జీవిజీకే చంద్రమౌళేశ్వరరావు గారు అది అలాగా అని రాశారు. ఆ పుస్తకంలోని బాబా చెప్పిన యథార్థ సంఘటనలు, కథలు మనం ఇరిచ్చి మాటలలో తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు నగల వ్యాపారి దురాశాపరుడు అనే ఒక కథని బాబా చెబుతూ చివరిగా ఏం చెప్తున్నారంటే, ఈ జ్ఞానం అంటే భగవంతుడు నీలోనే ఉన్నాడు, ఆయన్ని ప్రేమ కూడా, ఆ సంపద కూడా నీలోనే ఉంది, దాన్ని తెలిసి మెలకుగా ఉండి
ఆ జీవిత గమ్యాన్ని త్వరితగతం చేసుకోవడానికి అవకాశం నీలోనే ఉంది ఆ సంపద అని బాబా చెప్పిన అద్భుత విషయాన్ని మనం తెలుసుకున్నాం. బాబా ఏం చెప్తున్నారంటే ఆ సంపద మీలోనే ఉందని అది కనుక్కోవాలని. మనం ఏం చేస్తున్నామంటే అది బయట వెతుకుతున్నాం కనుక మీలో ఉన్న ఆ జ్ఞానాన్ని మీరు కనుక్కోవాలి అని బాబా చెప్పిన అద్భుత సంఘటనని మనం తెలుసుకున్నాం. ఈరోజు పిచ్చివాడు మస్తు దీని గురించి బాబా ఏం చెప్పారు ఇరిచి మనకి చెప్తున్నారు. పిచ్చివాడు అంటే ఎలా ఉంటాడు, మస్త్ అంటే ఎలా ఉంటాడు అన్నది బాబా చెప్పారట. ఆ విషయాన్ని ఇరిచి మాటల్లో మనం తెలుసుకుందాం. ఇరిచి అంటున్నారు, అసలు జరిగిన సందర్భం గుర్తులేదు కానీ ఒకసారి పిచ్చివానికి మస్తుకి మధ్యనున్న తేడా గురించిన సంభాషణ జరిగింది మా మధ్య. పిచ్చివాళ్ళు కొందరున్నారని, వాళ్ళు పూర్తి పిచ్చివాళ్ళని, దైవికంగా పిచ్చివాళ్ళైన వారిని కొందరుంటారని, ఈ 2 రకాల వారి మధ్య అనంతమైన భేదం ఉందని బాబా వివరించారు. అంటే మనకేమనిపిస్తుంది, పైకి చూస్తే ఈ ఇద్దరు ఒకలాగే ఉంటారు, పిచ్చివాడు మస్తు కూడా. కానీ వీళ్ళలో ఇద్దరుంటారు అని చెప్పారట బాబా. పిచ్చివాడు ఒక రకంగా ఉంటాడు. మస్తు అంటే దైవికంగా పిచ్చివాడైన వాడు కొందరుంటారు. కాబట్టి ఇద్దరిని ఒకలా కనిపించినా కూడా చాలా అనంతమైన భేదం ఉంది అన్నట బాబా. ఆ సందర్భంగా దేవుని పరంగా పిచ్చివాడైన బహుళుల్ అనే రాజు కథ చెప్పారు బాబా మాకు. ఆ కథని మీకు తెలియజేస్తాను అంటున్నాడు ఇరిచి. ఆ రోజు సింహాసనాన్ని రోజుని పడింది ఇక్కడ. ఆ రాజు సింహాసనాన్ని, రాజ్యాన్ని, రాజప్రసాదాన్ని వదిలి దైవాన్వేషణలో మునిగిపోయాడు. ఎవరు? బాహుళుల్ అనే ఒక రాజు మొత్తం అంతా వదిలేసి దైవ నామస్మరణలో మునిగిపోయాట. బాహుళులు అధిక కాలం ఎక్కడో దూర తీరాల్లో ఏకాంతవాసం జీవితం గడిపేవాడు. తన రాజధాని నగర వీధుల్లో అప్పుడప్పుడు కనబడేవాడు. రాజై ఉండి రాజ్యాన్ని వదిలివేసిన బహుళుల్ తన రాజ్యాన్ని కేవలం గాలికి వదలక దేవుని కోసమే వదిలాడని ప్రజలంతా గుర్తించేసరికి ప్రఖ్యాత చెందాడు. మొదట్లో అంతా ఆయన్ని పిచ్చివాడు అనుకునేవారు. కానీ కొన్నాళ్ళయ్యాక అతడు భగవంతుడు అభిమానాన్ని జయించాడని తెలుసుకుని ప్రజలంతా గౌరవంతో ఆరాధించారు. అంటే మహారాజు చక్రవర్తి బహుళులు. అలాంటిది ఒకరోజు సడన్ గా అన్ని వదిలేసి దైవాన్వేషణలో వెళ్ళిపోయాట బయటికి. కానీ అతను ఏమనుకుంటున్నాడు, అధిక కాలం అంతా కూడా ఏకాంతంగా గడిపేవాడు. ఆ ఏకాంతంలో కూడా భగవన్ నామస్మరణలో, భగవద్ అన్వేషణలో ఉండేవాడు. కొత్తలో ఇతన్ని చూసి ఈ రాజ్యాన్ని వదిలేశాడు, ఇతను చాలా పిచ్చివాడు అనుకునేవాట ప్రజలు. కానీ తర్వాత అతని అన్వేషణ, అతని యొక్క ఇది తత్వము చూసి అప్పుడు ఇతను భగవంతుడి ధ్యానంలో పడి భగవంతుడి కోసమే ఈ రాజ్యాన్ని వదిలేశాడు అని తెలుసుకుని అతన్ని గుర్తించి గౌరవించారట. కాబట్టి ప్రజలందరూ కూడా అతడు భగవద్ అన్వేషి అని చెప్పి ఒక అభిమానించేవాట, గౌరవం కూడా అప్పుడు చూపించారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఒక రోజున బహుళులు రాజధాని నగర వీధుల్లో తిరుగుతున్నాడు. వర్తకుడొకడు ఈయన్ని దాటుకుంటూ పోతూ ఆగి బహుళుల్ని పలకరించి, వివేకవంతమైన బహుళుల్, నేను వ్యాపారం చేద్దామనుకుంటున్నాను. ఏ వ్యాపారం చేస్తే లాభిస్తుందో దయచేసి చెప్పి దారి చూపించండి అని ప్రాధేయపడ్డాడు వర్తకుడు. ఆగకుండానే నడుస్తూ వర్తకుడితో బహుళులు ఇలా అన్నాడు, పంచదార నిలవ చేయి అని చెప్పాడు బహుళుల్. దాన్ని భగవంతుడే స్వయంగా కలిగించిన ప్రేరణగా తీసుకుని వర్తకుడు దేశంలో దొరికినంత పంచదార అంతా కొనుగోలు చేశాడు. అంతా కొనేసాట. మొత్తం ఎక్కడ పంచదార దొరికితే అంతా కొనేసి గొడవల్లో దాచాడు. తన దగ్గరున్న డబ్బంతా వెచ్చించి పంచదార కొన్నాడు వర్తకుడు. అనుకోకుండానే చాలా సరుకు నిల్వ చేశాడు. చెరుకు పంటకు ఋతుపవనాలు అనుకూలంగా లేకపోవడం వల్ల పంటంతా నాశనమైంది. అప్పుడు పంచదార ధర చుక్కలంటింది. వర్తకుడు అదృష్టం పడింది. బాగా లాభాలు సంపాదించి మంచి హుషారుగా ఉన్నాడు వర్తకుడు. యావత్ ప్రపంచం తన చేతుల్లో ఉన్నట్టు గర్వించి దేవుణ్ణి మరిచి వెన్ను చూపాడు వర్తకుడు. ఒక నిమిషం అనండి, సౌండ్ వస్తుంది. ఇది మ్యూట్ పెట్టలేదా?
అంటే ఈ వర్తకుడు బహుళులు ఒకసారి తిరుగుతుంటే ఒక వర్తకుడు ఎదురయ్యాడు. బహుళుల్ని గౌరవంగా పిలుస్తున్నాడు. ఏమని? ఆ ఆయన ఏమని పిలుస్తున్నాడు అంటే, వివేకవంతమైన బహుళ్ అంటే చాలా గౌరవప్రదంగా ఆయనకి అభివాదం చేసి, నేను ఏం వ్యాపారం చేస్తే లాభం పొందుతాను అంటే, ఆయన ఆగకుండానే సమాధానం ఇచ్చాడు. పంచదార కొనుగోలు చెయ్యి అని. అది దేవుడి శాసనంగా భావించి, అంటే దేవుడే బహుళుల రూపంలో చెప్పాడు అన్నంత భావనతో పంచదారంతా నిల్వ చేశాడు. అతనికి అనుకూలంగానే వాతావరణం సరిగ్గా లేక, ఆ ఏడాది చెరుకు పంటంతా నష్టపోయింది. ఇతడు ఎప్పుడైతే ఈ పంచదారని గొడవల్లో నిల్వ చేశాడో, దానివల్ల ఏమైంది? చెరుకు పంట పాడవడంతో ఈ పంచదార వాల్యూ పెరిగిపోయింట. దానివల్ల బోలెడు డబ్బు సంపాదించాడు. అతని పరిస్థితి ఎలా ఉందంటే, ఆ డబ్బు మదంతో యావత్ ప్రపంచం నా చేతుల్లోనే ఉంది. నేనే నడిపిస్తున్నానంత గర్వంతో భగవంతుడికి కూడా వెన్ను చూపాడు అని రాస్తున్నారిక్కడ. మానవుడి బుద్ధి అలాంటిది. నిస్సహాయుడిగా ఉన్నప్పుడు దేవుని వైపు తిరుగుతాడు. అవసరం తీరాక వీపు చూపిస్తాడు. అలా ఉంటుంది మానవ నైజం అన్నారు బాబా. కొన్నేళ్లయ్యాక బహుళులు, వర్తకుడు మళ్ళీ నగర వీధిలో కలయడం జరిగింది. మళ్ళీ వాళ్ళిద్దరూ కలిశారట. ఈసారి వర్తకుని పక్కన స్నేహితులు చాలా మంది ఉన్నారు. ధనమదంతో మత్తెక్కి ఉన్నాడు వర్తకుడు. తన మిత్రుల ఎదుట బహుళుల్ని ఇలా సంబోధించాడు. వివేకవంతుడైన బహుళుల్ అని పలకరించేందుకు మనసొప్పలేదు. ఓ పిచ్చి బహుళుల్ అని సంబోధించి, ఈ పంట కాలంలో ఏం వ్యాపారం చేయమంటావ్ అడిగాడు వర్తకుడు బహుళుల్ని. బహుళుల్ మాత్రం ముందులాగానే, అంటే అతను ఎలా పిలిచినా కూడా ఏ మాత్రం చలించకుండా, ఈసారి ఉల్లిపాయలు కొను అని చెప్పాడు బహుళూలు. వర్తకుడు అలాగే చేశాడు. తను సంపాదించినంతంతా కూడా ఉల్లిపాయల మీద పెట్టాడు. అంటే ఎప్పుడైతే ఈ ధన మదంతో అతడు దేవుణ్ణి మర్చిపోయాడు. ప్రపంచమంతా నా చేతుల్లో ఉందనుకుంటున్నాడు. అలాంటి సమయంలో మళ్ళీ బహుళులు, వర్తకుడు ఎదురయ్యారు. కానీ పక్కన స్నేహితులున్నారు వర్తకుడు పక్కన. అతనికున్న ఆ ధన గర్వంతో ఏం చేస్తున్నాడు, ఫస్ట్‌లో వివేకవంతుడైన అంటే అవసరం కాబట్టి అలా గౌరవించాడు. ఇప్పుడు ధనముంది కదా! డబ్బుంది నా దగ్గర ఇంకా ఏం అవసరం లేదన్నట్టుగా అంత వివేకవంతుడైన బహుళులని పిలిచిన వాడే అలా పిలవడానికి మనసొప్పలేట. ఎందుకంటే అతని అపియరెన్స్ అంతా పిచ్చివాళ్ళ ఉంది. అప్పుడు అవసరం కనుక అలా గౌరవించాడు. ఇప్పుడు అవసరం లేదు కనుక ఏదో క్యాజుయల్‌గా ఇతన్ని మాట తీసుకుందాం అన్నట్టుగా ఓ పిచ్చి బహుళులని సంబోధించి, ఇప్పుడు ఏం వ్యాపారం చేయమంటావు అని అడిగాట. కానీ బహుళులకి ఇదేం అవసరం ఉండదు కదా! ఆయనకి అంతా కూడా నామస్మరణలో ఉంటాడు. కాబట్టి ఉల్లిపాయలు కొనుగోలు చేయని అనేసి ముందుకెళ్ళిపోయాట. వర్తకుడు ఆ మాటను తీసుకొని ఉల్లిపాయలు మొత్తం డబ్బంతా తీసుకొచ్చి ఉల్లిపాయల మీద పెట్టాడు. దొరికిన గోడౌన్‌లన్నీ కూడా ఉల్లిపాయలతో నింపేశాడు వర్తకుడు. రోజులు గడుస్తున్నాయి. నిలువ పోసిన ఉల్లిపాయలు కొద్ది కొద్దిగా చెడిపోవడం మొదలెట్టింది. మొదట్లో కొన్ని చెడిపోయినా క్రమంగా అన్నీ కుళ్ళిపోయి చివరికి అన్ని ఉల్లిపాయలు పాడైపోయాయి. రాత్రికి రాత్రి వర్తకుడు దివాళా తీశాడు. స్నేహితులంతా ఇతన్ని వదిలేశారు. ఎవరు కనబడ్డా ఆ పిచ్చివాడు బహుళూల్ మూలంగానే తానిలా నాశనమయ్యానని పెడబొబ్బలతో చెప్పుకునేడ్చేవాడు వర్తకుడు. కొంతకాలం గడిచిన తర్వాత బహుళులు నగరానికి రాగా వర్తకుడు ఆయన వెతికి పట్టుకుని, ఓ బహుళూల్, నీవు నన్ను సర్వనాశనం చేశావు కదయ్యా అనేసరికి బహుళూల్ అంటాడు, నేనేం చేశాను అన్నాడు. నీకు తెలియదా? నన్నేం వ్యాపారం చేయమంటావని ఆనాడు మిమ్మల్ని అడిగి మీ సలహా ప్రకారం ఉల్లిపాయలు కొని నింపివేశాను గొడౌన్‌లో. వాటి మూలంగా ఉన్నదంతా తుడుచుకుపోయింది. అసలలా ఎందుకు చేశావు అన్నాడు వర్తకుడు. పిచ్చివాడి సలహా ఎప్పుడూ తీసుకోకూడదని నీకు తెలీదా? పిచ్చివాడి నుండి సక్రమమైన సలహా ఎలా వస్తుంది? బహుళుడు అన్నాడు వర్తకుడితో. వర్తకుడు బహుళుల్ని వివేక్ అని పిలిచినప్పుడు అతడిచ్చిన సలహా స్థిర బుద్ధితో సక్రమంగా ఉంది. కానీ వర్తకుడు బహుళుల్ని పిచ్చివాడా అని పిలిచినప్పుడు అందుకు అనుగుణ్యంగానే సలహా చెప్పాడు. ఇది బాబా మాకు చెప్పిన కథ అంటున్నారు ఇరిచి. అంటే పిచ్చివాడికి మస్తుకి డిఫరెన్స్ ఉంటుంది. ఇతనేం చేశాడు, ముందు అతని ఒక మస్తుగా, ఒక భగవద్ అన్వేషినిగా గౌరవప్రదంగా ఇచ్చి అడిగాడు సలహా. ఆ సలహాని పాటించాడు. అతను కూడా అదే వచ్చింది. ఏదిస్తే అదే తిరిగి వస్తుందంటారు చూడండి. అలాగే ఇప్పుడు బహుళులు కూడా ఏమంటున్నాడు, నా తప్పేం లేదు. నువ్వు ఎలా పిలిచావో దానికి తగ్గట్టుగానే నేను సలహా ఇచ్చాను అంటున్నాడు. కాబట్టి మనం ఏదైనా సరే భగవంతుడి విషయంలో చాలా జాగ్రత్తగా, అందులో మస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని బాబా చెప్పేవారు. బస్సుల దగ్గరికెళ్ళొద్దు.
వెళ్ళినా కూడా ఏం మాట్లాడవద్దు, ఏ చర్యలు చెయ్యవద్దు అనేవారు కూడా. కాబట్టి మస్తుకి, పిచ్చివాడికి అంత తేడా ఉందని బాబా ఈ కథ ద్వారా మాకు తెలియజేశారని ఈ రుచి చెప్పారు. మరి నెక్స్ట్ చాప్టర్‌లోకి వెళ్ళిపోదామండి. అది స్వర్గ సౌధాలు. దాని దాని హెడ్డింగ్ అలా ఉంది. ఇందులో బాబా ఏం చెప్తున్నారో మనం తెలుసుకుందాం. ఒకసారి మెహర్ బాబా భగవంతుడి గురించి విశదీకరించమని అడిగారు. మండలిని అడిగారట. భగవంతుడంటే ఏంటి అని. మేము అనేక రకాల ప్రయత్నాలు చేశాం. ఎన్ని చెప్పినా బాబా తృప్తి పడలేదు. భగవంతుడంటే ఏమిటి అన్న ప్రశ్న వచ్చినప్పుడు భగవంతుడు కానిదేమిటి అని జవాబు రావాలని బాబా చెప్పారు. అంటే అంతటా అన్నిటా ఉండినప్పుడు భగవంతుడంటే ఏమిటి అంటే ఇది అని చెప్పలేం. ఎందుకంటే అంతటా నిండి ఉంటాడు కనుక భగవంతుడు కానిదేమీ లేదు కనుక ఉన్నదే భగవంతుడు అని చెప్పాలి. కానీ ఎంతమంది ఎన్ని సమాధానాలు చెప్పినా బాబా ఇది కాదు, ఇది కాదు అని ఆఖన చెప్తున్నారు. భగవంతుడు అంటే ఏమిటి అన్న ప్రశ్నకు జవాబు ఏమిటంటే, భగవంతుడు కానిదేమిటి అన్నది జవాబుట. అంటే అంతటా నిండి ఉంటాడు అని అర్థం మాట. తర్వాత బాబా ఇలా అంటున్నారు. అనాదిగా ప్రతి యుగంలోనూ భగవంతుని కనుగొనేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నా తెలుసుకోలేకపోతున్నారు మానవులు. లక్షల్లో ఒక్కడు మాత్రమే ఏదో విధంగా దైవ సాక్షాత్కారం పొందగలుగుతున్నాడు. ఆయన్ని కనుగొనేందుకు త్రికరణ శుద్ధిగా, హృదయపూర్వకంగా ఎందరో ప్రయత్నించినప్పటికీ బహు కొద్ది మంది మాత్రమే సాధించగలుగుతున్నారు. ఎందుచేతంటే భగవంతుడు అంటూ ఉంటే నడిపించేవాడు తానే అయితే మనం ఆయన్ని ఎందుచేత కనుక్కోలేకపోతున్నాం? బాబా తిరిగి ప్రశ్నిస్తున్నారు వాళ్ళని. మండలితో అంటున్నారట. భగవంతుడు కానిదేమిటి అనేదే జవాబు తప్ప, దీనికి జవాబంటూ ఇది భగవంతుడు, అది భగవంతుడు అనడానికి లేదు. ఎందుకంటే అంతటా నిండి ఉన్నాడు కనుక అంటున్నారు. కానీ అనాదిగా చూస్తున్నాను లక్షల్లో ఏ ఒక్కడే భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతున్నాడు తప్ప, ఎందుకలా జరుగుతోంది అంటే, ఈ త్రికరణ శుద్ధి హృదయపూర్వకంగా ప్రయత్నించకపోవడం వల్లే అలా జరుగుతోంది అని చెప్తున్నారు బాబా. బాబా తన ప్రశ్నకి తానే జవాబు చెప్పారు. ఆయన్ని కనుగొనేందుకు అన్వేషించడం మానవుని మూర్ఖత్వం. దేన్నైనా అసలు పోగొట్టుకోకుండానే దాన్నెక్కడో వెతికితే ఎలా దొరుకుతుంది? శాశ్వతంగా ఉండేది భగవంతుడే. ఆయన్ని గురించి వెతకడం ఆపేయండి. మిమ్మల్ని మీరు పోగొట్టుకుంటే అప్పుడు మీరు భగవంతుడిని గుర్తిస్తారు. వెతకడం వల్ల కాక మనల్ని మనం తుడిచివేయడం వల్ల తెలుసుకోగలుగుతాం. మేము దేవుణ్ణి గురించి వెతుకుతున్నాం అన్న వాళ్ళని ఆహ్, అంటూ ఉన్నవాడని చెప్పడం ద్వారా కాక, ఆయన ప్రేమలో మనం పోగొట్టుకోవడం ద్వారా ఆయన్ని తెలుసుకోగలుగుతాం. ఎంత అద్భుతంగా తండ్రి చెప్తున్నాడో చూడండి. అంటే భగవంతుని వెతుకుతున్నామండి. భగవద్ అన్వేషణలో ఉన్నామండి. భగవంతుడి దర్శనం కోసం వెళ్తున్నామండి. భగవంతుడి కోసమే ప్రయాణాలు చేస్తున్నాం అంటారు గదా! ఇదంతా మూర్ఖత్వం అంటున్నారు. అసలు ఒక వస్తువుని పోగొట్టుకుంటే దాని కోసం వెతకాలి. అసలు భగవంతుడే శాశ్వతంగా ఉండే భగవంతుడు నీలో ఉన్నప్పుడు ముందు అంటే నేను పోవాలి అని బాబా అందుకే చెప్తారు. ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు? మనల్ని మనం తుడిచిపెట్టుకుంటే అంటే నేను అన్నది పూర్తిగా తుడిచివేయబడితే అక్కడ భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. బాబా కూడా అదే చెప్తున్నారు. దేవుణ్ణి గురించి వెతుకుతున్న వాళ్ళమని చెప్పటం ద్వారా కాక, ఆయన ప్రేమలో మనం పోగొట్టుకోవడం ద్వారా ఆయన్ని తెలుసుకోగలుగుతాం. అంటే అసలు ఉన్నదే భగవంతుడైనప్పుడు ఇంక పోవడం ఏంటి? వెతకడం ఏంటి? తెలుసుకోవడం ఏంటి? ఇదేమీ కాదు. ముందు నిన్ను నువ్వు తుడిచిపెట్టుకో. అప్పుడు భగవంతుడు కనబడతాడు. తెలుసుకోగలుగుతావు అని చెప్తున్నారు బాబా. ఆయన్ని ఎక్కువగా జ్ఞాపకం పెట్టుకోవడం ద్వారా నిన్ను నీవు పోగొట్టుకో. ఇక్కడ మనం చేయవలసిందదే అంటున్నారు. ఎక్కువ ఆయన అంటే మండలి అందుకే అదృష్టవంతులండి. వాళ్ళకి నేను అనే భావనే లేదు. ప్రతి క్షణం, ప్రతి సెకను మొన్న మనం చదివిన చాప్టర్స్‌లో కూడా అదే అంటాడు. మాకసలు ఆలోచన కానీ, ఒక ధ్యానం చేయడానికి కానీ, దేనికి మాకసలు ఆలోచనే ఉండేదే కాదు. ఎందుకంటే బాబా కంఫర్టు, బాబాకి ఏం కావాలి, బాబా ఏం చేయమంటున్నారు, ఇదొక్కటే ఉండేది మా మనసులో. అంటే ఇదే భగవద్ ధ్యానంలో ఉండడం అండి. ఇంతకన్నా ధ్యానం వేరే ఏది అక్కర్లేదు. కాబట్టి ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారంటే, నిన్ను నీవు జ్ఞాపకం పెట్టుకోవడం కాదు, నిన్ను నీవు పోగొట్టుకుని ఆయన్ని ఎక్కువగా జ్ఞాపకం పెట్టుకోవడం అంటున్నారు. భగవంతుడిని తెలుసుకోవడం అన్నా, వెతుక్కోవడం అన్నా కూడా అలా జరుగుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఆయన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి.
ఆయన భౌతికంగా మన మధ్య ఉన్నప్పుడు ఇరిచి చెప్తున్నాడు. అంటే బాబా ఇలా చెప్పాక ఇరిచి ఏం చెప్తున్నాడంటే, ఆయన్ని ఎక్కువగా జ్ఞాపకం పెట్టుకోవడం ద్వారా నిన్ను నీవు పోగొట్టుకోవడం ఇక్కడ ఇక్కడ మనం చెయ్యవలసింది అదే అంటున్నాడు ఇరిచి. ఇప్పుడు బాబాని జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే భౌతికంగా మన మధ్య ఉన్నప్పుడు ఆయన సమక్షం తనని గుర్తించే అవకాశం లేకుండా ఉండేది. అంటే బాబా దేవుడు, ఆయన భగవంతుడు అనే ఆలోచన ఉండేది కాదు. ఆయన చెప్పింది వినడం తప్ప, చేసేయడం తప్ప ఇంకే ఆలోచన ఉండేది కాదు. కానీ ఇప్పుడిక్కడ మనం ఒకరికొకరం సమ్ముఖంలో ఉన్నాము అంటే, అది ఆయన సముఖంలో ఉన్న దాంతో పోల్చినప్పుడు చాలా భేదం ఉంది. అంటే ఆయన భౌతికంగా దూరం అయ్యాక అప్పుడు గుర్తుకొచ్చుంట. నిజంగా మనం భగవంతుని సాన్నిధ్యంలో గడిపాము. ఎంత అద్భుతమైన క్షణాలు అప్పుడు ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది అంటున్నాడు ఇరిచి. ఇప్పుడు మీ సమక్షంలో ఉన్న నేను కూడా బాబా జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు గుర్తు తెచ్చుకునే అవకాశం కలిగింది. ఆయన సమక్షం సర్వాన్ని మరిచేటట్లు ముంచేస్తుంది. మరే ఆలోచన మనకు రాదు. ఏది గుర్తుకు రాదు. బాబాని జ్ఞాపకం పెట్టుకోవాలన్న ఆలోచన కూడా కలగదు. అంటే అంత మమైక్యమైపోయేవారు ఆయన సేవలో వాళ్ళు. ఇది చదే చెప్తున్నాడు. అప్పుడు ఉన్నన్నాళ్ళు కూడా మేము భగవంతుని సాన్నిధ్యంలో ఉన్నాం. భగవంతునితో ఉన్నాం అన్న ఆలోచన ఉండేది కాదు. ఎందుకంటే సమస్తం ఆయన అంటే ఒక యుద్ధం వచ్చే ముందు సైనికులు చూడండి ఎంత అలర్ట్ గా ఉంటారో బోర్డర్ల దగ్గర. అలా బాబా దగ్గర చేతులు కట్టుకుని రెడీగా ఏం ఆజ్ఞిస్తే చేద్దామా ఇది ఒక్కటే ఉండేది వాళ్ళ మనసులో. ఇప్పుడు ఇది చదే చెప్తున్నాడు. ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నప్పుడు అవన్నీ జ్ఞాపకం వస్తుంటే నిజంగా మాకు ఆ ఆలోచన కూడా రాలేదు అని చెప్తున్నాడు. అంటే బాబాని జ్ఞాపకం పెట్టుకోవాలన్న ఆలోచన కూడా మాకుండేది కాదు. ఎందుకంటే పొద్దునుంచి రాత్రి పడుకునే వరకు రాత్రి కూడా డ్యూటీలు చేసేవారు బాబా పక్కన నిలబడి. అప్పుడు కూడా వాళ్ళ నిద్ర కానీ, ఆహారం కానీ వాళ్ళ గురించి వాళ్ళ కాకుండా బాబా గురించే జీవితం గడిపిన వన్యజీవులండి మండలి వాళ్ళు. ఇరిచి ఇప్పుడు అదే చెప్తున్నాడు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఆలోచనలొస్తాయి. అవన్నీ బాబా చుట్టూ తిరిగే ఆలోచనలే. ఆయన సంక్షేమం, ఆయన సుఖం, ఆయన పని వీటి మీదే ఆలోచనలన్నీ ముసుగుతూ ఉంటాయి. కానీ నేను ఇలా అంటున్నాను కదా! బాబాని జ్ఞాపకం పెట్టుకోవాలనే ఆలోచన మాకు రాలేదప్పుడు అంటున్నాను కానీ, నేను చెప్తున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మేము బాబాతో ఉన్నప్పుడు ఏముండేది? బాబా చుట్టే తిరిగేవి మా ఆలోచనలు. అంటే బాబాకి ఏం కావాలి? అంటే ఆయన ఆరోగ్యం గురించి ఏం జాగ్రత్త పడాలి? ఆయనకి భోజనం ఏం పెట్టాలి? ఆయన నిద్రపోతున్నప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని ఏం ఆర్డర్స్ ఇచ్చారు. ఇలా బాబా చుట్టూ ఉండేవి ఆలోచనలు. ఇదే జ్ఞాపకం చేసుకోవడం అండి. మనకి అసలు ఎంత అద్భుతంగా ఇరిచి చెప్తున్నాడో చూడండి. మరే ఆలోచనలు ఇవే ఆలోచనలు మా చుట్టూ ముసురుతూ ఉండేవి. ఆలోచనల వల్ల స్థిరత్వం లోపించవచ్చని మీరనవచ్చు. అంటే ఈ ఆలోచనల వల్ల మనకేదైనా పక్కకెళ్ళిపోవచ్చు కదా అని మీరనుకోవచ్చు. నిజానికి అవన్నీ కూడా భంగకరాలు కావు. ఎందుకంటే ఇదొక ఆట. మన కాలాన్నంతా వెచ్చించి ఆయనతో కలిపి ఆయన వైపు గడిపాం మేము అంటున్నారు. అంటే మనకనిపిస్తుంది ఎప్పుడైనా మీకనిపించలేదా? అంటే బాబా చుట్టే ముసురుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మాయ కమ్ముతుంది కదా! అప్పుడు ఏదైనా మీకు కలగచ్చు కదా! భంగం కలగచ్చు కదా! అంటే అదంతా మాయ వలన జరుగుతుంది తప్ప, ఇది కూడా బాబాతో గడిపిన కాలం కనుక ఆయనతో కలిసి ఆయన వైపు సాగేందుకు మాకు సహాయపడింది మాయ కూడా అంటున్నాడు ఇరిచి. కాబట్టి ఇంత అద్భుతంగా ఉండేది బాబాతో ఉండడం మేము. కాబట్టి ధ్యానం ఒకందుకు పనికి వస్తుంది. కానీ మనం అంటాం గదా! మీరు బాబా దగ్గర ఉన్నప్పుడు ధ్యానాలు చేసేవారా? మెడిటేషన్ చేసేవారా? ఏం చేసేవారు అని అడిగేవారు. ఈడ్చికి ఏం సమాధానం చెప్పాలో తెలియక బాబాని అడుగుతూ ఉండేవాడు. బాబా అనేవారు ఒకసారి న్యూస్ పేపర్ చదువుతుంటే బాబాతో ఇరిచి ఒకతన్ని పొగుడుతాడు. అతను ఎంతో ఆపదలో ఉన్న వాళ్ళ కరువు కాటకాల్లో బోలెడంత డబ్బు సాయం అన్నదానం చేస్తున్నట్ట బాబా ఎంత అదృష్టం చేసుకున్నాడు అంటే బాబా అంటారు, "అది నిజంగా పుణ్యం కాదు" అంటారు. అతనిలో స్వార్థం ఉంది. రేపు పొలిటికల్‌గా దాన్ని వాడుకుందామని అతను ఆ కరువు సమయంలో అలా అన్నదానం చేస్తున్నాడు. కానీ మీరున్నారు చూసారా? మీలో ఏ కోరిక లేదు. కేవలం నా సంతోషం కోసం, నా సేవ కోసం వచ్చిన మీరే అదృష్టవంతులు అని చెప్తారు బాబా. అంటే వాళ్ళ తను, మన, ధన, ప్రాణాలన్నీ కూడా బాబాకే అర్పణ చేసి, ఎంతో ఐశ్వర్యంతో ఉన్నవాళ్ళు కూడా సమస్తం వదిలేసి, ఇక్కడ అంటే తిండికి కూడా ఇబ్బంది పడే స్థితిలో ఉన్నా కూడా బాబా వెళ్ళిపోండి నా నుంచి ఇబ్బంది పడతారన్నా కూడా బాబాని
వదలకుండా బాబా కోసమే జీవించిన మీరే నిజంగా అదృష్టవంతులు, భాగ్యవంతులు అంటారు బాబా. ఇక్కడ ఇరీచి ఏం చెప్తున్నాడంటే, ఎంత మాయలో ఉన్నా కూడా ఆయన సహాయం వల్ల మేము ఎప్పుడూ కూడా భంగపాటు కలగలేదు మాకు. మాకు ప్రతి క్షణం కూడా బాబా గురించి ఆలోచనలే ఉండేవి. ఇది ఒక రకంగా ధ్యానం అంటున్నాడు ఇరీచి. ధ్యానం ఒకందుకు పనికి వస్తుంది. అన్వేషకుని మనస్సు నిలకడగా ఉంచేందుకు ఉపయోగించుకుంటే, తన జీవితాన్ని గురించి ఆలోచించనీయకుండా చేసి, కృత్రిమ ఆత్మని చివరికి పూర్తిగా మరిచిపోయేటట్టు చేస్తుంది. అలా కాక ధ్యానంలో తమను తాము జ్ఞాపం ఉంచుకుంటే, అటువంటి జ్ఞానానికి అర్థమే ఉండకపోగా ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఎవరైనా సరే ధ్యానాన్ని ఏ రూపంలోనో అతుక్కోపోకుండా జాగ్రత్త పడాలి. అలా అంటిపెట్టుకుంటే అది ఆచారపరమైన కర్మకాండగా మారుతుంది. అంటే ధ్యానం గురించి చెప్తున్నాడండి రిచే. ధ్యానం చేస్తూ కూడా మనసు ఎక్కడికైనా పోయిందనుకోండి, అది అసలు కర్మకాండ కింద అవుతుంది అంటున్నారు. ధ్యానంలో ఏముండాలి? అన్నీ మరిచిపోవాలి. అంటే అంటే ఈ ఆత్మ విషయాన్ని కూడా నేనిక్కడ కూర్చున్నాను, ధ్యానం చేస్తున్నాను అన్న విషయాన్ని కూడా మర్చిపోవాలండి. అంటే ఈ మండలి వాళ్ళు ఒక రకంగా ధ్యానమే చేశారు బాబా సాన్నిధ్యంలో అని మనకు అవగతం కావాలి. అంటే వాళ్ళకి నేను అన్నది లేదు. ఇరిచి కూడా మనం చెప్తారు కదా! భోజన సమయాన్ని కూడా నేను బాబా సేవకే వినియోగించుకున్నాను అంటే, అక్కడ నా తిండి, నా నిద్ర, నా కంఫర్టు అన్నది లేదు మండలి వాళ్ళకి. కాబట్టి వాళ్ళందరూ కూడా బాబా ధ్యానంలో మునిగిపోయిన ధన్యజీవులు. ఇరిచి కూడా ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడైనా నువ్వు ధ్యానం చేస్తున్నావు అంటే, తమను తాము జ్ఞాపకం ఉంచుకుంటే అది ధ్యానం కాదు అంటున్నాడు. దాన్ని అతుక్కుపోతే చాలా కష్టం. కాబట్టి ధ్యానాన్ని ఏ రూపంలోనూ అతుక్కుపోకుండా జాగ్రత్త పడాలి. అలా అంటిపెట్టుకుంటే అది ఆచారపరమైన కర్మకాండగా మారిపోతుంది అంటున్నారు. ఒక దేవుడి గురించి మనం ఏం చేసినానండి, ఒక పూజ చేసినా, ఒక నామం చేసినా, ఒక ప్రార్థన చేసినా కూడా నేను చేస్తున్నాను అనే భావన కాకుండా, అక్కడ చేస్తున్నది భగవంతుడే, చేయించుకునేది భగవంతుడే. ఆయన అనుజ్ఞతో నేను చేస్తున్నాను అనే భావనతో చేస్తే కనుక అది కర్మకాండ కాదు. హృదయపూర్తిగా చేసే ఆరాధనే నా నిజమైన ఆరాధన అని బాబా చెప్పిన సందేశం కూడా మనకు తెలుసు. ఇక్కడ ఇచ్చి కూడా అదే అంటున్నారు. కాబట్టి నిజమైన ధ్యానం అంటే నిత్య జీవితంలో ఆయన్ని విడవకుండా జ్ఞాపకం పెట్టుకోవడమేనని మెహర్ బాబాతో తనతో కలిసి జీవిస్తున్న వారికి బయట పెట్టారు. అంటే మెహర్ బాబా తనతో కలిసి జీవిస్తున్న వారికి ఈ విషయం చెప్పారు. అంటే ఇక్కడ చాలా తప్పులున్నాయి, మిస్టేక్స్. అంటే నిజమైన ధ్యానం అంటే నిత్య సహచరుని చేసుకోవడం అండి. బాబా అంటారు కదా! "నీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను. నన్ను నిత్య సహచరుని చేసుకో" అని. ఇక్కడ ఈ రిచ్ కూడా ఏం చెప్తున్నారంటే, నిజ జీవితంలో ఏమీ వదిలిపెట్టొద్దని బాబా అందుకే అంటారు. నిజ జీవితంలో ఆయన్ని విడవకుండా జ్ఞాపకం పెట్టుకోవడమే. మనసారి కూడా అంటారు, మన జీవితంలో చాలా అనువైన క్షణాలు ఉన్నాయి బాబాని జ్ఞాపకం పెట్టుకోవడానికి అని. అంటే ఒక చోట కూర్చొని ఇప్పుడు ఈ క్షణంలో ధ్యానం చెయ్యి, ఇన్ని నిమిషాలు నా నామం చెయ్యి అని బాబా ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టలేదండి ఈ అవతారంలో. ప్రేమికుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. ఆఖరికి బాత్రూమ్‌లో ఉన్నా నన్ను తలుచుకో అని చెప్పాడు. ఎందుకంటే అంత సులువైన మార్గాలు, భగవంతుని దరిచేరే సులువైన మార్గాలు సులభతరం చేసి మనకు అందించాడు తండ్రి. అంటే సిలబస్‌నే మార్చేసి. అందుకే ఇక్కడ ఇరిచి ఏమంటున్నారంటే, నిత్య జీవితంలో ఆయన్ని విడవకుండా జ్ఞాపకం పెట్టుకోవడమే ధ్యానం అంటున్నాడు. మనం అలాంటి ధ్యానం ఎలా ఉంటుందంటే, మనం తింటున్నా, తాగుతున్నా, విందు భోజనం ఆరగిస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, కాలకృత్యాలు తెచ్చుకుంటున్నా, స్నానం చేస్తున్నా, ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ తీరిక లేకున్నా, పక్కలో విశ్రాంతిగా పడుకున్నా, ఒకచోట ధ్యానంలో ఉన్నా, ఉల్లాసంగా ఉన్నా, ఇవన్నీ ఇరిచి చెప్తున్న మాటలండి. నిద్రిస్తున్నా, కదులుతున్నా మనం ఎప్పుడూ ఆయన్ని గురించే ఆలోచించాలి. విడవక అనుసరించే సహచరిగా ఆయన్నెప్పుడు చేసుకోవాలి మనం. ఇంతకు మించిన ధ్యాన మార్గం మరొకటి లేదు. ఇది అవిచ్ఛిన్నంగా కొనసాగే ధ్యానం. దీనికి కాలం, చోటు, కూర్చునే విధానం అవసరం లేదు అంటున్నాడు రిచి. ఇది బాబా చెప్పిన విషయం. కాబట్టి ఇవన్నీ కూడా మన జీవితంలో అనువైన క్షణాలు అంటున్నాడు. కాబట్టి పాటించవలసిన దీనికి కాలం, స్థలం, పాటించవలసిన సిద్ధాంతం ఏమీ లేదు. ఏది అంటే ఒక తపస్సు అక్కర్లేదు. ఇందులో ప్రతి ఉచ్ఛ్వాస ఆయన్ని జ్ఞాపకం పెట్టుకోవడానికే అంకితమవుతుంది. అది ధ్యానం. చివరికి మనం మనల్ని పూర్తిగా మరిచిపోయి ఆయన కృపలోనే జీవించగలుగుతాం. నిజానికి అలాంటి జీవితం ఎంతో అదృష్టమైంది అంటున్నాడు ఈ రిచి. ఇది మేము ధ్యానాన్ని గురించి పోగు చేసుకున్న సమాచారం.
అంటే ధ్యానం గురించి అడిగితే బాబా చెప్పితే ఆ విషయాలన్నీ ఇరిచి చెప్తున్నాడండి. అసలు ధ్యానం అంటే ఏంటో చెప్తున్నాడు. కాబట్టి నిజంగా కూడా మనం కూడా చాలా అదృష్ట భాగ్యశాలులమండి. ఈ ఆన్‌లైన్ స్కైప్ వచ్చాక సాయంత్రం 4 నుంచి రాత్రి 10:30 వరకు మనం స్కైప్‌లో ఉంటున్నాం. ఉంటున్నామంటే బాబా సాన్నిధ్యంలో ఉంటున్నట్టే లెక్క. ఎందుకంటే నలుగురు కలిసి ఎక్కడైతే కూర్చొని నా గురించి మాట్లాడతారో అక్కడ నేను వచ్చి కూర్చుంటాను అంటారు. కాబట్టి ఈ చిన్న ఫోన్‌లో ఈ మెహర్ దర్బార్‌లో బాబా విషయాలు తెలుసుకుంటూ, సంకీర్తన చేసుకుంటూ ఆనంద పరవశులం అవుతున్నాము అంటే ఇది కూడా ఒక రకంగా ధ్యానం కిందే లెక్క. కాబట్టి ఇరిచ్ ఏమంటున్నారంటే, ఇది మేము ధ్యానాన్ని గురించి పోగు చేసింది. చివరికి ధ్యానం అంటే ఏమిటి? మేము ఆయనతో నివసించే రోజుల్లో ధ్యానం చేసే అవకాశమే లేదు. ధ్యానానికి ఎడబాటు కావాలి. మా సమయమంతా ప్రతిదీ ఆయన సమక్షంలోనే పెనవేసుకుపోయేది. బాబా కనబడకుండా ఉండడం అనేది లేనందున ఆయన మీద ధ్యానం చేయలేకపోయేవాళ్ళం అంటున్నాడు. అతి కష్టమైనదేదైనా బాబా ఒక రోజున మండలిని అడిగాడు. ప్రాణం ఇవ్వడమా? లేక ప్రాణం వదలడమా? అడిగారట బాబా. అంటే ఈ ధ్యానం గురించి మేము పోగు చేసుకునేదేంటంటే, ప్రతి ఆలోచనలోనూ ఆయన ఉండడమే ధ్యానం అంటున్నారు. మేము అలాగే గడిపాం. దానివల్ల మాకు ధ్యానం అంటే విడిగా బాబాకి ఎడబాటుగా విడిగా ఉండడం ధ్యానం కాదు అంటున్నాడు. బాబా ఆలోచనలతో ఉండడమే ధ్యానం అంటున్నాడు రిచి. కాబట్టి ధ్యానం గురించి మేం తెలుసుకున్నదిది. అంటే బాబాతో ఉన్నప్పుడు మేం తెలుసుకున్న ధ్యానం ఇది అని అంటూ అంటే మా ప్రతి సమయం, ప్రతి క్షణం కూడా ఆయన సమక్షంలో, ఆయన ఆలోచనలో ఉండడం వల్ల ధ్యానం అంటే ఇదేనే నాకు అవగతమైంది అంటున్నాడు ఈ రిచి. ఒకరోజు బాబా అన్నారట, "ప్రాణం ఇవ్వడం కష్టమా? ప్రాణం వదలడం కష్టమా?" అంటే ప్రాణం ఇవ్వడం అంటే ఎవరి కోసమైనా ప్రాణ త్యాగం చేయడం. అంటే లేకపోతే ప్రాణం వదలడం, తెలిసుండి ప్రాణం వదలడం అన్నమాట. ఏది కష్టము అని అడిగితే ప్రతి ఒక్కరిని అడిగారట బాబా. అడిగితే ప్రాణం వదలడమే కష్టము అన్నారట. అంటే తెలుస్తూ ఉండగా ప్రాణం వదలడం అన్నమాట. దీన్ని ఎందుకు కష్టం అంటే బాబా చెప్తున్నారు. నిజమే నువ్వు చెప్పింది నిజమే. ప్రాణం ప్రాణాల్ని ఇవ్వడంలో గొప్పేముంది. ఒక మంచి పని కోసం ప్రాణాలను అర్పించడం తేలికే. గౌరవం కోసం, మతం కోసం, దేశం కోసం ప్రాణాలర్పించడం సులభం. ఆఖరికి పిరికి పందలు కూడా హఠాత్తుగా కలిగే ప్రేరణ వల్ల తమ జీవితాలను అర్పిస్తారు. కానీ తమ ప్రాణాలు పోగొట్టుకోవాలంటే ప్రతి క్షణం మరణించాలి. అహంకార నాశమే భరించవలననే బాధను అనుక్షణం అనుభవించాలి. అప్పుడే దైవేచ్ఛ పూర్తిగా లొంగిపోవడంలో నిమగ్నం కాగలదు అంటున్నారు. అంటే మండలే మనకి ఇక్కడ కూడా ఉదాహరణ అండి. ప్రాణాల్ని ఇవ్వడం కాదు, ప్రాణాలు అర్పించడం కష్టం అంటున్నారు. అంటే తెలుసుండి ప్రాణాలను వదలడం అన్నమాట. అంటే మండలి వాళ్ళే చూడండి ఎంతో కంఫర్ట్ జీవితాన్ని అనుభవించి బాబా దగ్గరికొచ్చేసరికి కటిక నేల మీద పడుకునేవారు. కప్పుకుందుకు దుప్పట్లు కూడా ఉండేవి కాదు. ఆ చలిలో చాలా కష్టాలు ఓర్చుకున్నారు వాళ్ళు. మెహరాబాద్ కొత్తలో చాలా దారుణంగా ఉండేవి పరిస్థితులు. అయినా కూడా బాబా కోసమే అంటే ఒక రకంగా ప్రాణాలను అర్పించి బాబా సేవలో నిమగ్నమయ్యారు మండలి వాళ్ళు. ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారు? నిజంగా ప్రాణాలు ఇవ్వడం కన్నా ప్రాణాలు వదలడమే కష్టం అని చెప్తున్నారు. అంటే తెలిసుండి ప్రాణాలను వదులుకోవడం. అంటే మన మీద మన తీపిని వదులుకోవడం అన్నమాట. ఇక్కడ ప్రాణాలను వదలడం అంటే మరణం కాదండి. మన మీద మనకున్న ఆ తీపితనం మనమంటే మనకెప్పుడు ఇష్టం ఉంటుంది కదా! నాకు ఆకలి, నా నా ఇష్టం, నా కంఫర్టు ఇది పోతుందన్నమాట. దాన్నే ప్రాణాన్ని వదలడం అంటున్నాడు బాబా. కాబట్టి బాబా సమక్షంలో ఉన్నప్పుడు నీ జీవితాన్ని వదులుకునే ఎడతెరిపి ఇక్కడ ఎడతెరిపి లేని విధానం ఒకటున్నది. మనం బతికే ఉన్నా చచ్చిన వాళ్ళతో సమానంగా ఉంటాం. మనం భౌతికంగా అక్కడ ఉన్నా లేనట్లే ఉంటుంది. మన ఆత్మ సజీవంగా కనబడదు. అయినప్పటికీ ఆయన సముఖంలో ఉన్నాము అన్న ఆలోచనలకే తావిస్తాము అంటున్నారు. అంటే అక్కడ మనం ఇక్కడ నేను అన్నది ఉండదు కదా! బాబా సమక్షంలో మనం ఒక రకంగా ఆహ్, బతికే ఉన్నా చచ్చిన వాళ్ళతో సమానము అంటున్నారు. అంటే అక్కడ ఏ ఏ సంరక్షణ ఉండదు వాళ్ళకి. వాళ్ళ గురించి వాళ్ళకి ఆలోచనే ఉండదు కనుక అక్కడ ఆత్మ ఉంటుంది తప్ప ఇంకేమీ ఉండదు అంటున్నారు ఇరిచి. అయితే మేము మెహర్ బాబా అనుగ్రహాన్ని పొందిన సమయాలున్నాయి. మరి ఇలాగే నిరాశ చెందిన సమయాలు ఉన్నాయి అంటున్నారు. అంటే ఒక్కొక్క క్షణంలో వాళ్ళు బాబా కూడా విధేయత వలన కూడా
కొంత అహంకార నాశనానికి చాలా పరీక్షలు పెట్టేవారండి మండలి వాళ్ళకి. తట్టుకోలేకపోయేవారు. బావ కూడా అన్నారు ఒకసారి, నేనే కనుక మండలిగా వస్తే నేను ఇంత సహనాన్ని లేకపోయేవాడినేమో అనేవారు బాబా కూడా. అంత అద్భుతంగా ఉండేవారు. కానీ కొత్తలో ఏమైందంటే వాళ్ళ సహనానికి పరీక్ష పెట్టి ఓడిపోయేవారు భగవంతుడి ముందు, వాళ్ళు బాబా ముందు. బాబా నీలో ఉన్న అహంకారాన్ని అణచడం కోసమే నేను ఈ పరీక్ష పెట్టానని తర్వాత చెప్పేవారు. కానీ ఆ పరీక్ష అంత కఠినంగా ఉండేది. అప్పుడు జీవితం మీద విరక్తి వచ్చేది. అలాంటి సమయాలు ఉన్నాయి. బాబా మమ్మల్ని మెచ్చుకుని మాకు ఆనందాన్ని ఇచ్చిన సమయాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నాడు ఈ రిచ్చి. మరి ఆ సమయాల గురించి రేపు మనం తెలుసుకుందామండి. అదే విధంగా బాబా చెప్పిన ఒక బహుళులకు చెప్పిన అద్భుత కథ గురించి కూడా రేపు మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు ప్రభువుకి హారతి ఇవ్వాల్సిందిగా సుశీల వెంకట్రావు గారిని చెప్తున్నాం. జై బాబా అండి. సుశీల గారు. సుశీల గారు హారతి పాడండి. పాడుతున్నాను. మ్యూట్ మళ్ళీ వెళ్ళిపోతుందిరా. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం, విమల దయా గుణ ప్రేమ స్వరూపం, విమల దయా గుణ ప్రేమ స్వరూపం, నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం, మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, నీ సేవే మాకిహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం, నీ సేవే మాకిహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం, నీ చరణములే శరణు శరణు, నీ చరణములే శరణం శరణం, జీవిత పరమావధిని సన్నిధి కాదా, మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు మనసు హారతిదే, మానస చోరా మదిగై కోరా, శాశ్వతమౌని దరిరానీరా, మానస చోరా మదిగై కోరా, శాశ్వతమౌని దరిరానీరా, అంజలితో మా మనసులు నీకు, అంజలితో మా మనసులు నీకు హారతి చేసాము నేడు మౌన స్వరూపా, మేహరు బాబా ప్రేమమయా,
నీవే మాకు సర్వమయా. మనస్సు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ. మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా మహారాజ్ ని అందరికీ జై బాబా అండి. జై బాబా, అందరికీ జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా, అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా.